రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రియాంక తండ్రి మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. తాము అనుభవిస్తున్న కడుపు కోత నారా లోకేష్ కు అర్థం కావడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం దారుణమని వాపోయారు. ఒక ఆడపిల్లను దారుణంగా చంపేసి బయట హాయిగా తిరగొచ్చా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చట్టాలు అసలు సరిగా పనిచేస్తున్నాయా అని నిలదీశారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో కష్టాల కోర్చి తమ పాపను చదివించుకున్నామని ప్రియాంక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత ఘోరం జరిగినా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సాయం కూడా అందలేదని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే పేరుతో కేవలం ఒక్కసారి మాత్రమే ఫోన్ వచ్చిందని, ఫోన్లో మాట్లాడిన సదరు ఎమ్మెల్యే కనీసం ఆసుపత్రికి వచ్చి పరామర్శించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కూతురిని కోల్పోయి కంటి మీద కునుకులేక తల్లడిల్లుతున్న తమను పరామర్శించేందుకు నాయకులకు మనసు రావడం లేదని ఆరోపించారు. తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్